అతి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ లార్డ్. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీరు పిల్లలు కుటుంబం అంతా క్షేమంగా ఉంది కదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు సజీవుడు, గొప్పవాడు కదా. మనల్ని కూడా సజీవుగా కాపాడే దేవుడే అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఈనటికల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుగా ఇచ్చినాడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించిన కనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు. ఈరోజు నువ్వు అనేక జనములకు అప్పు ఇస్తావంట, అప్పు చేయవంట. ఒకరికి అప్పు ఇచ్చేవారినిగా దేవుడు చేస్తానంటున్నారు. ఈరోజు వాగ్దానం ఎంత మంచి వాగ్దానం అండి. అనేక జనములు నువ్వు వెళ్తావు కానీ వారు నిన్ను ఏలరు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అయితే చూడండి, దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించను. ఆయన వాగ్దానం చేశాడు నిన్ను ఆశీర్వదిస్తానని. మొదట అబ్రహాంతో వాగ్దానం చేసినాడు, ఇస్సాకుతో వాగ్దానం చేసినాడు, యాకోబుతో వాగ్దానం చేసినాడు, యెహోషువతో వాగ్దానం చేసినాడు, మోషేతో వాగ్దానం చేసినాడు. ఇలాగా దావీదుతో వాగ్దానం చేసినాడు దేవుడు. ఖచ్చితంగా నేను నీతో చెప్పినాను కదా, నిన్ను చూడండి చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాను కనుక నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి అలాగే దేవుడు మన పట్ల చేయాలంటే మనం ఏం చేయాలి? కావున నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినాలి. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి మాటను జాగ్రత్తగా వినాలి. ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకోవడమే కదా. అంతే కదా. మన తల మీద బరువేం పెట్టలేదు దేవుడు, చాలా కష్టమేం పెట్టలేదు దేవుడు మన పైన. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆజ్ఞలు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. రెండవదిగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇంతే కదా దేవుడు చెప్పింది మనకి. ఇది చాలా బరువైన ఏమి కాదు, కష్టమైన ఏమేది కాదు. నీ తల్లి తండ్రిని నువ్వు సన్మానించాలి. నీ బిడ్డల కుటుంబాన్ని ప్రేమించాలి. వాళ్ళని చిన్న వయసులో నుంచే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం పెంచాలి. దేవుడు చెప్పిన మాటలన్నీ వాళ్ళతో చెప్పి సరైన మార్గంలో వాళ్ళని పెంచాలన్నమాట. చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. అంతే కదా దేవుడు చెప్తున్నది. అనుదినము పరిశుద్ధ గ్రంథం చదవాలి, అనుదినము ప్రార్థన చేసుకోవాలి. సాయంకాలం అయితే కుటుంబ ప్రార్థన పిల్లలను కూకొని పెట్టుకొని చక్కగా దేవుని మాటలు బోధించి 2 పాటలు పాడి ఆరాధన చేసుకోవాలి ఇంట్లో. ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావడం. అంతే కదా దేవుడు చెప్పేది. ఆయన వాక్యము శ్రద్ధగా వినాలి, ఆయన మాటను శ్రద్ధగా వినాలి, హృదయంలో తీసుకోవాలి, ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇంకేమైనా అడుగుతున్నాడా చెప్పండి? చాలా కష్టమైన భారం ఏమి కాదు. మన మనసు పెడితే ఇవన్నింటిని కూడా జయించవచ్చు. ఈ ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకునే ఎడలా ఆయన మాట చెప్తున్నాడు కాబట్టి ఆయన మాటను జాగ్రత్తగా విని ఎడలా. అంతే కదా. నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టద్దు, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని సన్మానించాలి. వాళ్ళు నిన్ను పోషించి పెద్ద చేసి వివాహం చేసి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేసినారు కదా. వాళ్ళని మర్చిపోతే ఎలాగా? తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులని సన్మానించండి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుల్ని మనం నొప్పించే మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ హృదయానికి నొప్పి తగిలినట్టు మనం మాట్లాడకూడదు. అనుకూలం వచ్చినవే పలకాలి. మనం సంతోషం కలిగించే మాటలే మనం మాట్లాడాలి. ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. వీటిని అనుసరించి నడుచుకునే మనము దేవుడైన యెహోవా మనం ఏం చేస్తాడంట? ఒకరికి అప్పు ఇచ్చేవారినిగా చేస్తానన్నాడు దేవుడు. నువ్వు అప్పు ఎప్పుడు కూడా తీసుకోవు, అడుక్కోవు, నేను ఇచ్చేవారినిగా చేస్తాడు దేవుడు. అయితే ముందు చెప్పున్న ప్రకారము ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అంతే కదా ఆయన ఆజ్ఞలు. ఇనివలు పొరుగుని ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు, సేవకులను ప్రేమించు, వాళ్ళకు లోబడు, మందిరంలో పనిచేయి.
ఇతరులకు నొప్పికరంగా మాట్లాడద్దు, ఏ మాట కూడా డబుల్ మీనింగ్లో మాట్లాడకూడదు. అనర్థకు నాటుపాట్లు నీకొద్దు. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన మాట ప్రకారం నడుచుకుని జాగ్రత్తగా విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నామంటే అప్పు ఇస్తావు, నువ్వు ఇతరులకు అప్పిస్తావు, అప్పు చేయవు. ఎంత కరువు కష్టాలు వచ్చినా నేను దేవుడు ఒకరికి అప్పిచ్చేవారిని చేస్తాడు ఆ కష్టకాలంలో కూడా. అదేనండి మన దేవుడు అంటే. అయితే ఆ మాట నువ్వు శ్రద్ధగా వింటున్నావా? దేవుడు చెప్పిన మాట నువ్వు శ్రద్ధగా వింటున్నావా? ఆయన మాట జాగ్రత్తగా వినేలా ఆయన చెప్పిన మాటలను జాగ్రత్తగా విని ఆ ప్రకారం నడుచుకుంటే చూడు, రేపు అప్పు అయిపోతున్నావు నువ్వు. ఖచ్చితంగా ఈరోజు నువ్వు అప్పు అయిపోతున్నావు. చూసుకో, ఎంతమందికి అప్పిస్తావు నువ్వు లెక్కేసుకో. ఈరోజు నువ్వు ఖచ్చితంగా అప్పిస్తావు. ఆమెన్. ఖచ్చితంగా నువ్వు అప్పు అయిపోతున్నావు ఈరోజు. ఖచ్చితంగా నువ్వు 28 అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయం 12 వచనంలో, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు. ఇక్కడ కూడా అంటున్నాడు దేవుడు. చూడండి, ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరుస్తాడంట. నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి వాగ్దానం చూడండి. మోషేతో అంటున్నాడు దేవుడు, నువ్వు అప్పు చేయవు, అప్పిస్తావు. నువ్వు చేయ కార్యం అంతటిని ఆశీర్వించడానికి ఆయన పరలోకమున ఆకాశంలో ధననిధులు ఉన్నాయంట. ఆ ధననిధిని తెరుస్తాడంట. నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. చూసారా? మరి దావీదు రాజు కూడా మరి ఒక మాట అంటున్నాడు చూడండి. దావీదు కూడా కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈరోజు. 37వ అధ్యాయము చూడండి, 26వ వచనంలో ఆయన అంటున్నాడు, దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. చూడండి, దినమెల్ల దయాళురై వాళ్ళు అప్పిస్తారంట కానీ అప్పు తీసుకోరంట. దావీదు అంటున్నాడు, దినమెల్ల నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. దయాళురు అయిపోతావు అంటారు. దయాళురు వై అప్పు ఇస్తావు. దయాళురు, దయా దాక్షిణ్యం కలిగిన వాడు అయిపోతావు నువ్వు. దయగలిగినటువంటి హృదయం గలవాడవై నువ్వు అనేక మందికి అప్పిస్తావంట. అది దేవుడు, ఆ కృపను దేవుడు మనకి ఇవ్వాలి. అంటే ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకోవాలి. ఆయన మాట జాగ్రత్తగా లోబడాలి. మనం దేవునికి ఉన్నతమైన స్థితిలో ఎక్కిస్తాడు. అనేక మందికి అప్పిచ్చేవారిని చేస్తాడు. ఆమెన్. దేవుడు ఖచ్చితంగా ఈరోజు నువ్వు అప్పిస్తున్నావు చూసుకో. ఇతరులకు అప్పిస్తావు చూసుకో. సాయంకాలం లోపల నువ్వు ఎవరికి ఒకరికి అప్పిస్తావో ఆమెనను దేవునికి మహిమ చెల్లించు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మరి షేర్ చేయండి. కొత్త వారంటే సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ మంచి మాటలు వింటారు కదా, ఆశీర్వించబడతారు. ఎంతో మంది నశించిపోతున్న వాళ్ళు కూడా ఆశీర్వించబడతారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో చక్కని మాటలు మాతో ఈరోజు మంచి వాగ్దానం చేసి ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. ఈ ఘనమైన నామని బట్టి స్తుతిస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈరోజు గొప్ప కార్యం జరిగించి ఇతరులకు అప్పిచ్చేవారిగా చేస్తాను, అప్పు చేయను అన్నావు స్వామి. ఇతరులకి నాయన ఈరోజు ప్రతి ఒక్కరు మీ బిడ్డలు మిమ్మల్ని అనుసరించే వాళ్ళు, మీ ఆజ్ఞను అనుసరించిన వారు అనేక మందికి అప్పు ఇవ్వాలి. కానీ నాయన ఈరోజు మీకు నామనికి మహిమ తెచ్చుకోండి. అలాగే చేసి నాయన అప్పిచ్చేవారిని చేసి బిడ్డను దీవించి ఆకాశమైన మంచిదనాన్ని తెరిచి నాయన ప్రభువా అప్పిచ్చేవారిని చేస్తానన్నావు తండ్రి. వాళ్ళు నాయన ఈ రీతిగా మనం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కృప చూపించమని, ఎవరైనా అనారోగ్యంతో వాళ్ళందరూ స్వస్థపరచమని, సమాధానం అనుగ్రహించమని వాళ్ళకి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.